నమస్కారం. లక్షణమైన లాక్డౌన్ లాఫింగ్ యథార్థవాది లోక విరోధికి స్వాగతం. మరి ఈ మధ్య తెలుగునాడు అనాలా ఆంధ్రప్రదేశ్ ఉంచాలని ఒక చిన్న చర్చ జరుగుతోంది. ఒక ఆయన పెద్ద మనిషి స్వామీజీ నాడు అంటే తమిళ శబ్దం, మరి తెలుగునాడు తమిళం కలవకూడదు కదా అన్నాడు. మరి తిరుమలలో తిరుగు మరి తమిళ శబ్దం, తిరుపతిలో తిరుగు తమిళ శబ్దం, అలాగే అన్నము సంస్కృత శబ్దం, బువ్వ అనాలి మనం. ఇవన్నీ మనం ఎలాగా అంటలేదు. పైగా ఒక పెద్ద ఆయన అంటారు, భాషా సంక్రమం వలన భాష అభివృద్ధి చెందును. మరి అన్ని భాషా పదాలు మన తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా అన్య భాషా పదాలు ఉంటాయి. దాన్ని పక్కకు పెడితే ప్రస్తుతానికి వస్తే మనకి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి పొట్టి శ్రీరాములు గారి దయనండి, లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారి ఉద్యమం, అక్కడ సోనియమ్మ గారి ఆశీస్సులతో 2/6/2014 నుంచి అక్కడ తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్గా నడుస్తున్నాయి. నిజానికి 1/10/1953 మనం మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1/11/1956 మరి హైదరాబాదును కూడా కలుపుకొని మనం ఆంధ్రప్రదేశ్ అయింది. 2/6/2014 మనం విడిపోయినప్పుడు తెలంగాణ అక్కడ ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిగిలింది. ఆంధ్రప్రదేశ్లోంచి తెలంగాణ వెళ్ళిపోయి మిగిలింది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. రెండు చోట్ల కూడా 2/6/2014 మనం మరి అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని ఆశించేవాళ్ళు నేను కూడా ఉన్నాను. అయితే ప్రస్తుతానికి వస్తే మన భాషలు, లడ్డూలు, ఆ గొడవలు, ఈ గొడవలని తర్వాత చూసుకుందామండి. ముందర 700 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా మలమల మాడిపోతున్నారు అనేక విషయాల్లో, ప్రత్యేకించి ఈ యుద్ధ జ్వాలల్లో. దయచేసి నేను ఎప్పుడూ ఒక చిన్న స్లోగన్ ఇచ్చాను, లీవ్ గన్ కల్చర్, లవ్ ఫన్ కల్చర్. దీన్ని వ్యాప్తి చెందించి మీరు దయచేసి మొదట యుద్ధాన్ని ఆపండి. ఇవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. నమస్కారం. జై హింద్. భరత్ మాతాకు జై.